ఒక కపుల్ ఉన్నారు. ఆ హస్బెండ్ నేవీ ఆఫీసర్, ఇంకా వైఫ్ ఇంట్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైతుంది, ఆమెకి ఆ లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. షీ స్టార్టెడ్ చాటింగ్ టు అదర్ మెన్. ఇక్కడ ఆమె కొంచెం ఆమె పర్సనల్ పిక్చర్స్ కూడా షేర్ చేస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ పిక్చర్స్ షేర్ చేస్తున్నారు. షేరింగ్ పిక్చర్స్ అంటే ఉట్టి సోషల్ మీడియాలో ఒక పర్సనల్ చాట్లో పిక్చర్స్ షేర్ చేయడం కాదు. దిస్ వన్ వెబ్సైట్ ఇస్ కాల్డ్ ఓన్లీ ఫ్యాన్స్. ఓకే, ఓన్లీ ఫ్యాన్స్. అక్కడ ఏం చేస్తారు, దే ఆర్ జస్ట్ పోర్ట్రేయింగ్ దెమ్సెల్ఫ్ ఫిజికలీ. One day the husband was just checking her phone and everything, and one day he got to know అట్లా చేస్తుంది మా వైఫ్. ఫోన్ చెక్ చేస్తే తెలిసిందన్నమాట. ఆమె ఫిజికలీగా వెళ్ళి ఎవరితో చీట్ చేయలేదు, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఆమె ప్రెజెన్స్ ఉంది. ఓకే, అక్కడ హస్బెండ్ తప్పున్నట్టుగా మరి ఇక్కడ వైఫ్ కొంచెం పేషెంట్ ఉండి ఆమె హస్బెండ్కి చెప్తే, కమ్యూనికేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సార్ట్ చేయొచ్చు. కానీ షీ టుక్ అ రూట్ ఆఫ్ చీటింగ్. థెరపీకి వచ్చిన తర్వాత ఆమె మొత్తం కన్ఫెస్ చేసింది హస్బెండ్ ముందునే, నేను ఇదంతా చేసినానని. ఆ హస్బెండ్ ఆమెకి అపాలజైజ్ చేశారు. హస్బెండ్ గ్రేట్ అండ్ గుడ్, అండర్స్టాండ్ చేసి అర్థం చేసుకుని థెరపీకి తీసుకొచ్చారు. అవును, ఆయన హస్బెండే తీసుకొని వచ్చారు. నైస్.